మమ్మలను ఇంతవరకు సజీవులుగా నిలిపి ప్రభువా మా జీవితాల్లో మరి యొక్క పునరుద్ధాన దినమును పరిశుద్ధముగా మీ సన్నిధిలో ఆచరించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన సంఘాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వాక్యమైన దేవ మాతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముండు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘమంతటికి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత భాగ్యము, దేవుని సన్నిధానంలో మనము నిలిచి ఉండుట దేవుడు మనకిచ్చిన ధన్యతగా మరి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆల్మనిక్ ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ధ్యానపాఠ్యములో మరి యూకరిస్ అనేటటువంటి ధ్యానవాక్యమును మనకు ఇవ్వటం జరిగింది. హోలీ సాక్రిమెంట్. ఈ హోలీ సాక్రిమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం మనకు యాదృచ్ఛికంగా ఏర్పాటు చేయబడేటటువంటి విధానములో మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు ఈ మన బాప్తిస్మం తర్వాత వచ్చేటటువంటి వారములో మనకు ఇచ్చేటటువంటి ధ్యానవాక్యము ఈ హోలీ సాక్రిమెంట్ అనేటటువంటిది. అంతేకాకుండా మనం ఈ దినాన్ని చదువుకున్నటువంటి ఈ 4 పాఠ్య భాగాల ద్వారా మన యొక్క దైనందిక జీవితంలో క్రైస్తవ సంఘానికి అతి ప్రాముఖ్యమైనటువంటిది బాప్తిస్మము, ఆ తరువాత వరుసలో పరిశుద్ధ సంస్కారమైనటువంటి హోలీ కమ్యూనియన్. ఈ హోలీ కమ్యూనియన్ను ఆచరించడంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమైనదనంటే, పరిశుద్ధ బల్ల ఆరాధనలో దైవ సన్నిధానంలో మనము ప్రభు యొక్క బల్ల ద్వారా ఆయనను సమీపించేటటువంటి సమయంలో మన యొక్క దైనందిక జీవితంలో ఎన్నెన్నో సంవత్సరాలుగా ఈ హోలీ సాక్రిమెంట్ ద్వారా మన యొక్క జీవితాల్ని మనము పునీతులుగా చేసుకోవటానికి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. అంతేకాకుండా ప్రభు బల్ల కొరకు మనం ఏ విధంగా సిద్ధపడి ఉంటామో కూడా మనం అందరము గుర్తెరిగినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు బల్లారాధనలో మనము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధానంలో ఏ విధంగా మనము ప్రతి నెల ఆచరిస్తూ ఉన్నామో మనందరి యొక్క జీవితాల్లో మనమందరము గుర్తెరిగినటువంటి వారంగానే ఉన్నాం. ఎందుకనంటే ప్రభు బల్లారాధనలో మనము చాలా పరిశుద్ధంగా మన జీవితాలని మనము దేవునికి సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మన జీవితాలని పునీతం చేసుకోవటానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాలైనటువంటి నిర్గమాకాండము,
24వ అధ్యాయము 3 నుంచి 11 వరకు మొదటి పాఠంగా, ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 22 వరకు పత్రికా పాఠంగా, సువార్త పాఠంగా పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు సువార్త పాఠంగా, తిరిగి 85వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మనము ఈ 4 పాఠ్య భాగాల్ని చదువుకుంటూ జరిగి ఉన్నది. అంతేకాకుండా ఈ 4 పాఠ్య భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలి అనేటటువంటి వాక్య భాగాన్ని ఈ దినాన్ని మనము ధ్యానించుకొనబోతూ ఉన్నాం. నిర్గమాకాండము 24వ అధ్యాయములో దేవుడు తన నిబంధనను స్థిరపరచడానికి సినాయి పర్వతం మీద దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరిచిన విధానాన్ని ఈ 24వ అధ్యాయంలో మనం మొదటి పాఠంలో చూస్తూ ఉన్నాం. నిబంధనను స్థిరపరిచేటటువంటి విధానం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా నిబంధనలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా చూస్తే కయ్యూను దేవుడు శపించినప్పుడు కయ్యూనుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఈ విధంగా మరి దేవుడు తన ప్రత్యక్షతను తెలియపరుస్తూ తన నిబంధనను స్థిరపరుస్తూ ఆయా సమయాల్లో మరి ఆయన సేవకుల ద్వారా మాట్లాడినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఈ 24వ అధ్యాయంలో మనము చూస్తే రక్త ప్రోక్షణ ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. రక్త ప్రోక్షణ ద్వారా చదువుబడినటువంటి 24వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే మరి దేవుడు చెప్పినదంతయు పాటించేటటువంటి వాడుగా ఇశ్రాయేలీల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మోషేతో పాటు ఇశ్రాయేల్లో 70 మంది పెద్దల్ని యెహోవా సన్నిధికి వచ్చి వారిని సాగిలపడమని తెలియచెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మోషే మాత్రం దేవుని యొక్క సన్నిధిని సమీపించడానికి అనుమతించబడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా మరి ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలును విడిపించటానికి దేవుడు ఒక నిబంధన మోషే ద్వారా చేసుకుంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఒక ప్రత్యేకమైన పరిస్థితిని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును నడిపించడానికి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ మండుచున్నటువంటి పొద, ఆ పొద ద్వారా దేవుడు తన యొక్క ప్రజలకు కలిగేటటువంటి అన్యాయకరమైన పరిస్థితులను తెలియచెప్పేటటువంటి ఉద్దేశాన్ని మరి మనం అక్కడ చూస్తున్నాం. మండుచున్నటువంటి పొద ద్వారా మాట్లాడుచున్నటువంటి దేవుని యొక్క విధానమును మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి ఇశ్రాయేలీలు విడిపించబడాలి. ఇశ్రాయేలీలు విడిపించబడిన తర్వాత మోషే వారి పక్షంగా దేవునికి బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించి ఆ దహన బలి ద్వారా దేవుడు తన నిబంధనను తన ప్రజల పట్ల నెరవేర్పు జరిగించేటటువంటి విధానాన్ని ఈ 24వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ 12 గోత్రాల వారికి ఈ దహన బలి ద్వారా సమాధాన బలిని దేవునికి అర్పించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశంలో పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలి అనేటటువంటి ధ్యానాంశాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. సమాధాన పుణ్యస్థలి అంటే
సమాధాన బలిపీఠము ద్వారా బలిపీఠమును దేవునికి మరి అగ్రాణముగా దేవునికి అర్పించేటప్పుడు ఆ బలిపీఠం మీద అర్పించేటటువంటి అర్పణ దేవుడు అంగీకరించి తన ప్రజలైనటువంటి వారికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఈ బలిపీఠము ద్వారా జరిగించబడేటటువంటి విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి బలిపీఠం మీద ప్రోక్షించినది మిగిలినది ప్రజలపై ప్రోక్షించి తన నిబంధనను స్థిరపరిచినట్లుగా మరి 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపాన్ని ద్వేషించి పాపానికి విధించబడే శిక్ష మరణముగా మనము రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మరి చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే పాపమునకు విధించబడే శిక్ష మరణము. ఆజ్ఞాతిక్రమం ద్వారా ఇవ్వబడినటువంటి శాసనం మరి కయ్యూను హేబేలు మధ్య కలిగినటువంటి ఘర్షణ, ఆ ఘర్షణలో మరణము అసూయ ద్వారా చోటు చేసుకునేటువంటి విధానం, ఆ మరణం ద్వారా సంప్రాప్తించబడినటువంటి శాపకరమైన స్థితి కయ్యూనుకు దేవుడు ఒక నిబంధనగా తెలియపరుస్తున్నట్లుగా మనము ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కయ్యూను దేవుడు శపించాడు. ఏ విధంగా శపించాడంటే దేశదిమ్మరిగా దేవుడు శపించాడు. అది కూడా ఒక నిబంధనగానే మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకనంటే మరి కయ్యూనులో ఒక విధమైన అసూయ కలిగింది, ద్వేషభావం కలిగింది. సొంత సహోదరుని చంపటానికి వెనుకంజ వేయకుండా మరి తనలో రేగినటువంటి ఆ పాపపు ఆలోచన విధానాన్ని బట్టి కయ్యూను దేవుడు శపించినటువంటి విధానము మనము అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇటు మరణశిక్ష నుంచి పాపిని రక్షించడానికి పాప పరిహారార్థ బలిగా దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపవలసి వచ్చినది. ఎందుకనంటే పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నేను అర్జించినది కాపరివైనను బ్రోచితివని చెప్పినటువంటి ఆ మాసిలమణి గారి యొక్క పాటలోని భావము మరి కాపరిగానే ఈ లోకానికి ఆయన వచ్చారు. ఎందుకనంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకోసమే ప్రవక్తలు తెలియచెప్పినటువంటి రీతిగా, ప్రవక్తలు చెప్పినటువంటి వాగ్దానముల నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా. అంటే ఇక్కడ మనము పాత నిబంధన గ్రంథంలో రక్త ప్రోక్షణ జంతు బలిగా మనము చూస్తున్నాం. కానీ అదే బలియాగమును యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణకర్తగా యేసుక్రీస్తును మనము చూడగలుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. చాలండి. 10వ అధ్యాయం 24వ వచనం కూడా చదువమ్మా. చాలండి. అంటే మోసే బలిపీఠం పైన రక్త ప్రోక్షణ ద్వారా పాపి దేవుని సన్నిధికి వచ్చేటకు అవకాశం కలదని మనం పాత నిబంధన గ్రంథంలో చూసినటువంటి విధానమున మరి ప్రజలపై ప్రోక్షించటం ద్వారా కూడా తమ పాపములకు పరిహారం చెల్లించబడిందని వారు దేవునితో సమాధానపడి ఉన్నారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే రక్త ప్రోక్షణ ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో తన నిబంధన చేసుకున్నాడు. అదే రక్త ప్రోక్షణ ద్వారా
పాపిగా ఉన్నటువంటి మానవునికి విడుదలనివ్వటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు మనం నిర్గమాకాండము 24వ అధ్యాయంలోకి వద్దాం. 9వ వచనం నుంచి చదువుదాం. ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదయు ఆకాశమండలము తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటను నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాజపత్రములను నీకు ఇచ్చిననక మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు చేసిరి. మోషే దేవుని కొండ మీదకు ఎక్కెను. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు పెద్దలకు దైవ ప్రత్యక్షత ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ద్వారా? 70 మంది పెద్దల ద్వారా. ఏమండి? 70 మంది పెద్దల ద్వారా వారు పునీతులవుతున్నారు. అంటే దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసే దేవుడు కాదు, ఇక్కడ దూరాన్ని పాటించేటటువంటి దేవుడు కాదు. తన ప్రజలైనటువంటి వారిని తన వైపునకు నడిపించటానికి దేవుడు ఒక మధ్యవర్తిని ఇక్కడ పెద్దల ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేల్ పెద్దలైనటువంటి 70 మంది వారు ముందు దైవ ప్రత్యక్షతను పొందిన తర్వాత ఆ తర్వాత వారందరి ద్వారా ఇశ్రాయేళ్లకు విడుదలనిస్తున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము కొరకు మరి నిర్మాణ విషయంలోనూ మరి అంతేకాకుండా సీనాయి పర్వతం మీద ఆయన ప్రత్యక్షమై ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని మోషేకు తెలియచెప్పినటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదంతా దేని గురించి చెప్పబడినట్లుగా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నామంటే మరి రక్త ప్రోక్షణ ద్వారా ఒక నిబంధనను చేయనటువంటి ఆయన ప్రణాళిక. అంటే క్రీస్తు బలియాగము ద్వారా ఆయన ఇవ్వనటువంటి రక్షణ కార్యమును జరిగించడానికి దేవుడు జరిగించేటటువంటి ఒక గొప్ప అనుభవాన్ని ఇక్కడ మనము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. 2వ పాఠంలోనికి వద్దాం. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి భాగములో మరి ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో 4 విధాలైనటువంటి శోధనలు మరి ఇక్కడ పౌలు భక్తుడు తెలియచెప్తూ ఉన్నాడు. వారు దేని విషయంలో దేవునికి దూరస్తులుగా ఉన్నారు అని అంటే అటు లోకములోనూ ఉన్నారు, ఇటు దేవునిలో కూడా వారు ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే లోక సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ లోకానుసారమైనటువంటి ఆచార వ్యవహారాల ద్వారా వారు జీవిస్తూ దేవుని యొక్క విగ్రహారాధన, జారత్వము, దేవుని యొద్ద నుండి వారు దూరం అయ్యేటటువంటి విధి విధానాలు మనము గమనించగలిగినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ పత్రికలో నుంచే మనము గమనించగలిగినటువంటి కొన్ని విషయాలు మరి మనము ఈ సమయంలో తప్పకుండా మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, 10వ అధ్యాయములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మరి 14వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కాబట్టి నా ప్రియులారా మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట
శరీరంలో ఆ. పాలుపంచుకొనుటయే కదా ఆ. మనము విరిచుట ఉమ్. తినుట ఉమ్. క్రీస్తు శరీరంలో ఉమ్. పాలుపంచుకొనుటయే కదా ఆ. మనమందరము ఉమ్. ఆ యొక్కటే రొట్టెలో ఉమ్. పాలుపంచుకొనుచున్నాము. ఉమ్. రొట్టె ఒకటే కనుక ఉమ్. అనేకమైన మనము ఉమ్. ఒక శరీరమై ఉన్నాము. ఉమ్. శరీర ప్రకారమైన ఉమ్. ఇశ్రాయేలును చూడుడి. ఉమ్. బలి అర్పించిన వాటిని తినువారు ఉమ్. బలిపీఠంతో పాటువారు కారా. ఉమ్. ఇక నేను చెప్పినదేమి ఉమ్. విగ్రహార్పితములో ఉమ్. ఏమైనా ఉన్నదనేను ఉమ్. విగ్రహములలో ఉమ్. ఏమైనా ఉన్నదనేను ఉమ్. చెప్పేదనా ఉమ్. లేదు కానీ ఉమ్. అన్యజనులు అర్పించు బలు ఉమ్. దేవునికి కాదు ఉమ్. దేవునికి అర్పించుచున్నారని చెబుతున్నాను. చాలండి. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ప్రభు బలకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గురించి పౌలు తెలియచెప్తూ, మరి ప్రభు బల మీద ఉన్న దానిలోనూ లోకంలో ఉన్నదాని మీదను పాలు పొందుటకు అధికారం ఇవ్వబడలేదు. ఎందుకనంటే ప్రభు భోజనానికి సాదృశ్యంగా విగ్రహారాత్మితమైనటువంటి ఆహారాన్ని తినుచు కొంతమంది లోక సంబంధమైన ఆచారాల్లో ఉన్నారు. దేవుని యొక్క ఆలోచన విధానాల్లో కూడా వారి జీవితాల్ని వారు కొనసాగిస్తున్నారు. కాబట్టి వారు ఆ విధంగా ఉండటము దేవునికి ఇష్టం కాదని తెలియచెప్తూ, ఇక్కడ ఒక దేవతలకు బలి అర్పించినప్పుడు బలి మాంసమును కొంత తీసుకొని వచ్చి యాజకులకు తిరిగి ఇచ్చేటటువంటి భావము, ఆ మాంసము దేవునిదని, మరి దేవుడు ఆ మాంసంలో ఉన్నాడని ఆనాటి కాలంలో ప్రజల యొక్క నమ్మకం. అందుకని ఇక్కడ మనం 14వ వచనంలో మనం చూస్తున్నాం, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడుచున్నాను. విగ్రహారార్పితమైనటువంటి ఆహారమును తినటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు అని మరి ఇక్కడ ఖండితంగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ బలి మాంసమును కొంత తీసుకుని వచ్చి ఆనాటి దినాల్లో యాజకులకు సమర్పించేటటువంటి విధానము ఇక్కడ మరి కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేయబడినది. అంతేకాకుండా మరి దేవుడు లేక దేవత ఆ బలి అర్పించినటువంటి ఆ మాంసములోనికి ప్రవేశించి ఆ గృహాన్ని లేకపోతే ఆ వ్యక్తులను దీవిస్తారనేటటువంటి ఒక మూఢ ఆలోచనతో ఆనాటి ప్రజలు ఉండి ఉండవచ్చు అనేటటువంటి ఒక విధానం కూడా లేకపోలేదు. కాబట్టి విగ్రహాలకు అర్పించేటటువంటి బలులు దేవునికి కాదు, అవి దెయ్యములకే అనేటటువంటి విధానమును ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనము ఈ 16వ వచనంలో మనం చూస్తున్నాం, మనం దీవించు ఆశీర్వచపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనిటయే కదా, మనం విరిచురొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనిటయే కదా, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఐక్యత లేక సమాధానము లేక ఏకత్వము లేక క్రీస్తులో మన యొక్క ఒక నిర్వచనము ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా లోకములో ఉన్నటువంటి రీతిగా కాకుండా, లోకములో రీతిగా ఉన్నటువంటి రీతిగా కాకుండా మనము దేవుని పిల్లలమై ఉన్నామని పౌలు కాలములో ఆనాటి ప్రజలకు మరి పౌలు కొరింథీ పత్రిక ద్వారా తెలియచెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే ఈ హోలీ సాక్రమెంట్లో ఉన్నటువంటి విషయాలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఇందాక నిబంధనను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిబంధనను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట మనం ఇక్కడ ఈ సమయంలో చదువుకోవాలి. విరిచి నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీని చేయుడని చెప్పాడు. ప్రభు భోజనములో
ఒక ప్రత్యేకమైన ఒడంబడిక లేక నిర్వచనముగా మనం జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీనిని చేయండి. అంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటానికి ఇది పస్కా సమయంలో మోషే ఇశ్రాయేళ్ల కొరకు తెలియచెప్పబడినటువంటి మాటలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ మాటలే మనము అక్కడ చూడగలుగుతున్నాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము. కాబట్టి ఈ దినము మీకు ఆ. జ్ఞాపకార్థమైనదగును. ఆ. ఇది యెహోవాకు పండుగగా ఆ. దాన్ని ఆచరింపవలెను. ఆ. తరతరములకు ఆ. నిత్యమైన పండుగగా ఆ. దాన్ని ఆచరింపవలెను. ఆ. 7 దినములు ఉమ్. పులియని రొట్టెలను తినవలెను. ఆ. మొదటి దినమున ఉమ్. మీ ఇండ్లలో నుండి ఉమ్. పొంగినది పారవేయవలెను. చాలు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. అంతేకాకుండా 7 దినముల పులియని రొట్టెల పండుగను. ఇది ఇశ్రాయేలీల యొక్క ఒడంబడిక, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కట్టడ, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఒక చట్టంగా కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే మరి నిర్గమాకాండంలోనే 20వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే 12వ వచనంలో మనం చూస్తున్నాం. దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మరి అది కట్టడగా జ్ఞాపకం చేస్తూ, అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడంటే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అక్కడ పౌలు చెప్తున్నాడు, ఇక్కడేమో దేవుడు ఇశ్రాయేళ్లకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దీన్ని జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మరి మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం కమ్యూనానికి వచ్చినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మరి మీకు నేను గుర్తు చేస్తున్నా. సమాధానము. దేవునితో మనం సమాధాన పడాలంటే మనము మన పొరుగు వారితో సమాధానం పడాలి. సమాధానం లేకుండా హోలీ సాక్రిమెంట్లో పాలు పంచుకోకూడదు. దీన్ని బల్ల అన్నాం మనం. ప్రభు బల్ల. ప్రభు బలలో మనం పాలు పుచ్చుకోవాలని అంటే మనలో ఏముండాలి? మనలో సమాధానం ఉండాలి. మనం ఇతరులకు సమాధాన కారకులుగా ఉండాలి. మనలో అసమాధానం ఉంచుకొని మనము సమాధాన కారకులుగా ఉండాలనంటే దేవునితో మనం సమాధాన కారకులం కాలేము. అదే 1 యోహాను పత్రికలో మనం చూస్తాం. నీ పొరుగు వారిని నీవు క్షమించిన ఎడల నీ దేవుని నిన్ను క్షమించడు. నీవు ప్రభుతో సమాధాన కారకుడుగా కాలేవు. కాబట్టి మనకు బైబిల్ చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నీవు అర్పణ అర్పించినప్పుడు అర్పణకు ముందుగా వెళ్ళి ఏం చేయాలి? నీ సహోదరుడితో నీవు సమాధాన పడకుండా నువ్వు అర్పణ అర్పిస్తే ఆ అర్పణ దేవుని యొక్క సన్నిధిలో అంగీకృతము కానేరదు. కాబట్టి మనము మన సహోదరునితో ముందు ఐక్యపరచబడాలి. ఐక్యపరచబడినటువంటి యొక్క సమాధానము ప్రభువుతో సమాధాన కారకులుగా ఉండేటటువంటి వారముగా చేయబడతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే ఈ సమాధానం అనేది అసలు ఎక్కడి నుంచి మనము జ్ఞాపకం చేసుకోవాలి? ముందు మన హృదయంలో నుంచి ప్రారంభించబడాలి సమాధానం. అది నోటితో చెప్పేటటువంటిది కాదు. సమాధానం అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మన హృదయంలో ప్రారంభం అవ్వాలి సమాధానం. మన హృదయంలో సమాధానం ప్రారంభం కాకుండా
ఇతరులతో మనము సమాధానపరచబడలేము. ఇప్పుడు మనము కొరింథీ పత్రికలో పౌలు ఏమంటాడనంటే, నీ హృదయంలో సమాధానం లేకుండా ప్రభు బలను మనం సమీపిస్తే మనం తీసుకునే ఈ సాక్రిమెంట్ ద్వారా, ఈ అర్పణ ద్వారా, లేక ప్రభు యొక్క బలియాగము ద్వారా, ఈ రక్త ప్రోక్షణ ద్వారా మనము దేవుని ముందు దోషులము అవుతాము. ఏమండి? దేవుని ముందు మనం ఏమవుతాం? దోషులం అవుతాం. కాబట్టి ఇది ఒక సింబాలిక్గా మనము ప్రభు సన్నిధికి వస్తున్నామని అంటే, ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి మన హృదయాలు? అందరు చెప్పాలి. నిందారహితంగా ఉండాలి, సమాధానముగా ఉండాలి. మనం ఇక్కడ కక్ష కార్పణ్యం పెట్టుకుని ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటే ప్రభు ఏమంటాడు? ముందు మనం క్షమించలేనటువంటి హృదయం మనదే, ప్రేమించలేనటువంటి హృదయం మనదే. ఇతరుల యొక్క కష్టాల్లో, ఇబ్బందుల్లో, లేక బాధల్లో, లేక వారితో ఉన్నటువంటి ఒక వైషమ్యము ద్వారా కలిగినటువంటి కక్ష కార్పణ్యాన్ని మనము క్షమించకపోయిన ఎడల దేవుడు మనలను క్షమించనేరడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అప్పుడు మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మనం ఆయన రాజ్యములో, నీతియుక్తమైనటువంటి ఆయన రాజ్యములో మనం పాలువారుగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నామో ఇక్కడ మనము తప్పకుండా జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాలు వెలిగించబడేటటువంటి జీవితాలు, ఫలభరితమైనటువంటి ఆయన కృపకు పాత్రులముగా చేయబడేటటువంటి విధానమును మనము కలిగి ఉండాలి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడదు. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడిచ్చినటువంటి అవకాశములో దైవ దీవెనలు పొందుతున్నటువంటి మన జీవితంలో మరి ఏ విధమైనటువంటి పరిస్థితిని మనము కలిగి ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశమును, శ్రేష్టమైన సమయాన్ని, మరి దేవుడిచ్చినటువంటి అవకాశాలని మనం సద్వినియోగపరుచుకుంటూ మరి దేవుని యొక్క సన్నిధానంలో బలపరచబడేటటువంటి కృపకు మనము పాత్రలం చేయబడుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఒకసారి మనము 5వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలగని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం దగ్గరనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో సమాధానపడి ఆ తర్వాత మనం అర్పణను అర్పించాలి. అంటే మానవుడు తప్పితం చేసినందువల్ల దేవునితో ఉన్నటువంటి సంబంధం కోల్పోయినటువంటి విధానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే మరి బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుతుండగా నీ సహోదరుని మీద విరోధం ఏమైనా ఉంటే అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడాలి.
సహోదరునితో సమాధానపడ, లేకపోతే నీ అర్పణ దేవుడు అంగీకరించడు. నీ అర్పణ దేవుడు అంగీకరించడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారు అయ్యాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ మన యొక్క జీవితాల్లో ప్రభువుకి ఏ విధమైనటువంటి రీతిగా మనము కలిగి ఉన్నామో మనము పరిశీలన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే మరి సమాధానం లేకుండా అర్పణను దేవుడు అంగీకరించడు. సమాధానం లేకుండా దేవుడు అర్పణను అంగీకరించడు. కాబట్టి మనం అర్పించేటటువంటి అర్పణ సమాధానపూర్వకమైనటువంటిదై ఉండాలి. అంతేకాకుండా మనము 25-26 వచనాల్లో మనం చూస్తే, మీ ప్రతివాదితో లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు. అంటే అనుకూలమైనటువంటి ఇవ్వబడిన సమయంలోనే మనము దేవునితో సమాధాన పడటానికి నీ హృదయానికి నీవు జవాబుదారివి. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి మన జీవితాల్లో మరి న్యాయస్థానానికి వెళ్ళకముందే అంటే పరిష్కారం కొరకు నేటి దినాల్లో చాలా రకాలైనటువంటి కేసుల ద్వారా మరి న్యాయస్థానాలు నిలిచి ఉన్నవి. పేతురు గారి వాళ్ళ రానని చెప్పారు కానీ వచ్చారు. మరి వారు సాక్ష్యం ద్వారానే వారి మాటల్లో వింటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు సాక్ష్యాలకి సమయం లేకపోయినప్పటికీ వారికి సమయం ఇవ్వబడుద్ది వాళ్ళ. ఎందుకనంటే ఈ వారంలో దేవుడు వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించారు. 4-5 సంవత్సరాలుగా వారు కోర్టు చుట్టూ ఎంత ఇబ్బంది పడుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుడు గొప్ప రిలీఫ్ ఇచ్చాడు వారికి. ఎందుకనంటే మరి చేయబడే ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడనే ఒక భావన మరి తప్పకుండా మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుకూలమైన సమయంలోనే మనము ప్రభు సన్నిధిలో ఈ హోలీ సాక్రిమెంట్లో ప్రవేశిస్తున్నటువంటి మన జీవితాల్లో మరి హోలీ సాక్రిమెంట్ ద్వారా మనము ప్రభువుకి ఇష్టలైనటువంటి బిడ్డలంగా జీవించేటటువంటి మన జీవితాల్లో ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకునవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. 85వ కీర్తనలోకి వెళదాం. 85వ కీర్తనలోకి వెళదాం. ఈ 85వ దావీదు కీర్తనలో ఒక శ్రేష్టమైనటువంటి వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 9వ వచనం, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఇంగ్లాండ్ దేశంలో కొన్ని సంవత్సరాల కిందట మరి ఈ కీర్తన రాసినటువంటి కోరాహు కుమారుల ద్వారా రాసినటువంటి కీర్తనలో కొన్ని విషయాలు మనం ఈ సమయంలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలో మరి ఒక శ్రేష్టమైనటువంటి నిర్వచనాన్ని కూడా, రక్షణ కార్యం జరిగించినటువంటి క్రీస్తును గురించినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దేశంలో మహిమకు రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఎవరు రక్షణ కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వారు దిగి వచ్చారు. ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి ఒక ఘోర రైలు ప్రమాదం జరిగిందండి. ఆ రైలు ప్రమాదంలో
ఒక ట్రైన్ ఆల్రెడీ పట్టాల మీద ఉంది, మరి వేరొక ట్రైన్ ఆ పట్టాల మీద రాకూడదు, కానీ అనుకోని విధంగా ఆ పట్టాల మీదే ఇంకొక ట్రైన్ కూడా రావటం జరిగినప్పుడు అక్కడ స్టేషన్ మాస్టరు, మరి సిగ్నల్ ఇచ్చే మాస్టర్ ఏం చేశాడని అంటే ఆయన ఎర్ర జెండా చూపించాడు, కానీ ఆ వెనకాల వచ్చేటటువంటి ట్రైను డ్రైవర్కి ఆ ఎర్ర జెండా చూపించినటువంటి ఆ జెండా పచ్చ జెండాలా కనపడి మరి తాను ముందుకు వెళ్ళిపోయాడు. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ డ్రైవర్ దానిలో నుంచి దూకేశాడు. చాలామంది ప్రజలు చచ్చిపోయారు, ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత డ్రైవర్ని ఇంట్రాగేట్ చేశారు. ఆ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేసి మరి ఎందుకు నీవు అలాగా నడిపేవాడంటే అది నాకు మరి ఎర్ర జెండాలా కనిపించలేదు, అది పచ్చ జెండాలా కనిపించింది, కాబట్టి నేను ఆ సమయంలో నేను నడుపుతూ ముందుకు వచ్చానని చెప్పి మరి తెలియచెప్పటం జరిగింది. అలా జరిగినందువల్ల కలిగినటువంటి పరిణామం ఏమైనదనంటే కొన్ని వేల మంది చనిపోయినట్లుగా, తర్వాత డ్రైవర్ని మరి శిక్షకు గురి చేసేటటువంటి ప్రభుత్వ చట్టాలు అక్కడ జరిగినట్లుగా మరి మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. క్రిస్మస్ సమయంలో ఈ 85వ కీర్తన సాధారణంగా ఉత్తర ప్రత్యుత్తరంగా మనకి పాఠాల్లో ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమన్నదనంటే ఇది 85వ కీర్తన 2 భాగాలుగా మనము విడదీసినట్లయితే మరి మొదటి భాగం 8 వచనాలు మనం గమనించగలిగినట్లయితే ఈ కోరా కుమారులతో రచించబడిన కీర్తనలో క్రీస్తు ప్రభు రక్షణ కార్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, 2వ భాగములో మరి క్రీస్తు ప్రభు జరిగించినటువంటి రక్షణ కార్యము ద్వారా ఏం తెలియచెప్పబడతా ఉన్నదంటే కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారదూచును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించునంటే ఆయన ఆకాశం నుండి భూమి మీదకి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని పంపించటమే ఉత్తమమైనటువంటి కార్యము. ఈ ఉత్తమమైనటువంటి కార్యములో, రక్షణ కార్యములో మరి ప్రభు ద్వారా ఈ లోకంలో జరిగించబడుతున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కార్యము జరిగించబడతా ఉన్నది. క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కార్యము జరిగించబడతా ఉన్నది. ఆ క్రీస్తు ప్రభు ద్వారా జరిగించబడే రక్షణ కార్యములో మనమందరము పాలివారము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా మొదటి వచనములోనే ఇక్కడ 85వ కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడనంటే యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో 70 సంవత్సరాలు వారు చెర అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ చెర అనుభవం ద్వారా వారి జీవితంలో వారు పొందినటువంటి సత్యం ఏమైనదనంటే వారు నిత్యమైనటువంటి దేవుని యొక్క కృపకు వారు పాత్రులు కాలేకపోయారు. ఆ చెర అనుభవంలో 70 సంవత్సరాలు వారు వేధించబడినప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరను విని వారిని విడుదల చేసి తిరిగి కానాను దేశానికి వారిని నడిపించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి పాపముల ద్వారా వారు పునీతులు కాలేకపోయారు. అందుకనే 4-5 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? 4-5 వచనం, మన రక్షణకర్తకు దేవా మా వైపునకు తిరుగుము, మా మీద ఉన్న నీ కోపము చాలించింది, ఎల్లకాలం మా మీద కోపగించేదవా,
తరతరములు నీ కోపము సాగించెదవా. దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని ఇశ్రాయేలు ఎడల వారికి చూపించినప్పుడు వారు ఏ విధంగా మరలా దేవునికి ప్రార్థిస్తా ఉన్నారో అని మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే, తరతరములకు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. దేవుని యొక్క ఉగ్రత ద్వారా వారు శిక్షింపబడినటువంటి విధానములో దేవుని వారు వేడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వారు దేవుని సన్నిధిలో నీ కోపాన్ని చాలించి నీ రక్షణ మాకు అనుగ్రహించు ప్రభు అని వేడుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రజల యొక్క అభ్యర్థన కూడా 4వ వచనం నుంచి మనం చూస్తున్నాం. మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపునకు తిరిగి నీ రక్షణ కార్యాన్ని మేము మా అనేటటువంటి మాటలో వారు ప్రభువుని వేడుకుంటున్నారు, ప్రభువుని అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా దేవుణ్ణి వేడుకోవటం ద్వారా వారి జీవితంలో కలిగినటువంటి కార్యం ఏమిటంటే, మరి దేవుని యొక్క రక్షణ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, మరి కోరా కుమారులతో రచించబడిన 85వ కీర్తన ద్వారా మనము శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపను పొందుకునేటటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మలుచును, ఆకాశంలో నుండి నీతి పారుచూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. ఏమిటా ఉత్తమమైనది అని మనము గమనించగలిగినట్లయితే, మరి రక్షణ కార్యం. రక్షణ కార్యము ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆయన సన్నిధానంలోకి తీసుకుని వెళ్ళనన్న విధానము. ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా హోలీ సాక్రమెంట్లో ప్రవేశించనైనటువంటి మన జీవితాల్లో మనము ప్రతి సాక్రమెంట్లో కూడా మనల్ని మనము తగ్గించుకొని, ప్రభా మా జీవితంలో నీ కార్యాలు జరిగించు ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను చేసిన ప్రతిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను బలపరచు అని చెప్పి ప్రభువుని వేడుకునేటటువంటి విధానము ద్వారా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి. ఎందుకనంటే మరి ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడి వచ్చినప్పుడల్లా మనలను మనము తగ్గించుకొని ప్రభు యొక్క సన్నిధానంలో మనలను మనం పునీతులుగా చేసుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఉత్తమమైనది యెహోవా మనకు అనుగ్రహించాడు. ఉత్తమమైనది ఏమిటంటే ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక. ఆయన రాక ద్వారా కలిగినటువంటి కార్యమేమైనదనంటే రక్షణ కార్యము జరిగి ఉన్నది. ఏమిటా రక్షణ కార్యం అంటే ఆయన శిలువ కార్యం. ఆయన శిలువ కార్యము ద్వారా మన జీవితంలో రక్షణ కార్యము జరిగినది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారికి బబులోను చెరలోనికి పంపించి వారికి మాదిరిని నేర్పించాడు, క్రమశిక్షణ నేర్పించాడు. మన జీవితాల్లో కూడా ఆయా సమయాల్లో కొన్ని సమయాల్లో దేవుడు మనకు కొన్ని నీతి పాఠాలు నేర్పిస్తాడు. కొన్ని సమయాల్లో మనము కొన్నిసార్లు కొన్ని నేర్చుకోవలసిన సత్యాలు నేర్పిస్తాడు. ఆ నేర్చుకునేటటువంటి కాలంలో అది కూడా మనకు ఒక శిక్షాకాలంగా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే ఇశ్రాయేలీలు కూడా వ్యతిరేకమైన దిశలో వారు కూడా ప్రయాణించినప్పుడు దేవుడు వారికి కొన్ని గుణపాఠాలు నేర్పించాడు. ఈ లోకంలో మనము ముందుకు సాగుతున్నటువంటి మన జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సాక్రమెంట్ ద్వారా ఆయన సమీపించేటటువంటి ప్రతి బల్లారాధనలో మనల్ని మనం పునీతులుగా చేసుకుంటూ
ప్రభువా నీకు అంగీకృతమైనటువంటి పాత్రగా మమ్మలను బలపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి అని మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ సాక్రమెంట్ ద్వారా మన జీవితాలని పునీతులుగా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ సాక్రమెంట్లో పాల్పంచుకున్నప్పుడు మనకు తెలియకుండా కొన్నిసార్లు మనకి స్వస్థత కార్యాలు కూడా జరిగించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం ఏ విధమైనటువంటి నిష్కలంకమైనటువంటి హృదయంతో ప్రభు సన్నిధానంలో సాక్రమెంట్లో పాల్పంచుకుంటున్నాం, ఆ తర్వాత సాక్రమెంట్ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ పుణ్యస్థలి లేక సమాధానకరమైన ఆ యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాలను వెలిగించుకునేటటువంటి ధన్యత్వాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుతూ, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్షణ కార్యంలో పాలివారిగా ఉండటానికి ఇచ్చినటువంటి అవకాశానికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ఈ హోలీ సాక్రమెంట్ ద్వారా మనము ఏ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని మనం అసమాధానకరమైన స్థితిలో కాకుండా సమాధానకరమైన స్థితిలోనికి నడిపించబడుతూ ఆయన రక్షణలో మనమందరం పాలివారు అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించి కాచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. దయతో ఎవరైనా చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.